x+1 అనే ఎక్స్ప్రెషన్ యూ షేప్లో వస్తుంది. ఈ ఎక్స్ యాక్సిస్కి కింద ఉంటా చూడి అది నెగిటివ్ అనుకుందాం. ఎక్స్ యాక్సిస్కి పైన ఉండే వాల్యూస్ అన్ని పాజిటివ్ వాల్యూస్ అన్నట్లు. x<=-2, x<=0 ఇట్లా వస్తుంది. x>=4కి ఇది x>=6. ఫైన్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో ఈక్వేషన్స్ రెడ్యూసిబుల్ టు క్వాడ్రాటిక్లో పార్ట్ 2లో ఉన్నాం. పార్ట్ 1 చూడుకుంటే ఫస్ట్ ఆ వీడియో చూసి మరీ ఇక్కడికి రండి. దాంట్లో కాన్సెప్ట్, ఎన్ని టైప్స్ ఉంటాయి, అది కాక కొన్ని ప్రాబ్లమ్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను. సో చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ అవి చూసి దాని తర్వాత దీంట్లోకి రండి. సో ఇది కంటిన్యూషన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్, ద రియల్ రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ mod x² + 4x + 3 + 2x + 5 = 0 ఆర్ అన్నారు. ఏం లేరు, ఈ ఈక్వేషన్కి రియల్ రూట్స్ ఒకటి మనం కనుక్కోవాలి. సో ఈ వీడియోని పాస్ చేసి ఫస్ట్ మీరు ట్రై చేయండి, దాని తర్వాత ఈ వీడియోలోకి రండి. గివెన్ mod x² + 4x + 3 + 2x + 5 = 0 వాళ్ళు ఇచ్చినది. సో ఇక్కడ 2 కేసెస్ తీసుకుందాం, ఎందుకంటే మాడ్ లోపల ఉండేది పాజిటివ్ అన్నా కావచ్చు, నెగిటివ్ అన్నా కావచ్చు. సో పాజిటివ్ పెట్టి ఒకసారి చేద్దాం, నెగిటివ్ పెట్టి ఒకసారి చేద్దాం. పాజిటివ్ వచ్చినప్పుడు ఎక్స్ వాల్యూస్ ఏమై ఉంటాయి, ఎక్స్ యొక్క రేంజ్ ఏం పెట్టుకోవాలో. నెగిటివ్ వచ్చినప్పుడు ఎక్స్ యొక్క రేంజ్ ఏం పెట్టుకోవాలో. దాని ప్రకారం లెట్ వి నో ద సైన్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ x² + 4x + 3. x² + 4x + 3కి ఫ్యాక్టర్స్ చేస్తే x² + x + 3x + 3 అని పెట్టుకోవచ్చు. x కామన్ తీస్తే x+1 + 3 కామన్ తీస్తే x+1. ఫైనల్గా x + 3 × x+1 అనేది లోపల ఉండే ఎక్స్ప్రెషన్ యొక్క ఫ్యాక్టర్స్. సో ఫస్ట్ కండిషన్ <0 ఎప్పుడైతుంది, ఒక గ్రాఫ్ తీసుకుందాం. దాంట్లో x + 3 × x+1 అనే ఎక్స్ప్రెషన్ యూ షేప్లో వస్తుంది. ఎక్కడ x = -3 దగ్గర, x -1 దగ్గర టచ్ అవుతుంది ఎక్స్ యాక్సిస్కి. ఈ ఎక్స్ యాక్సిస్కి కింద ఉంటా చూడి ఆ ఎక్స్ప్రెషన్ అది నెగిటివ్ అనుకుందాం. ఎక్స్ యాక్సిస్ కింద మనకి నెగిటివే కదా వచ్చేది. సో ఎక్స్ యాక్సిస్కి కింద ఏం వాల్యూస్ అయితే పెడతామో అవన్నీ నెగిటివ్ వాల్యూస్. ఎక్స్ యాక్సిస్కి పైన ఉండే వాల్యూస్ అన్నీ పాజిటివ్ వాల్యూస్ అన్నట్లు. మనం ఏమేమి పాజిటివ్ వాల్యూస్ మనకి ఏమేమి వస్తాయి, -∞ నుంచి -3 వరకు. ఇక్కడ క్రిటికల్ పాయింట్ -3 -1 కదా, అంటే x + 3 × x+1 = 0 అని పెట్టుకుంటే. సో -∞ నుంచి -3 వరకు పాజిటివ్ ఉంటుంది. ఈ పకంగా పాజిటివ్ ఏముంది, -1 నుంచి +∞ వరకు. సో అది ఎక్స్ యొక్క రేంజ్. దేనికి ఆ ఎక్స్ప్రెషన్ పాజిటివ్ కావాలంటే ఎక్స్ అనేటివి ఈ వాల్యూస్లోనే ఉండాలి. నెక్స్ట్ ఆ ఎక్స్ప్రెషన్ నెగిటివ్ కావాలంటే ఏం చేయాలి, ఎక్స్ యాక్సిస్కి కింద ఉండేది, అంటే ఎక్స్ యాక్సిస్కి కింద ఎక్కడెక్కడ టచ్ అవుతుంది, -3 నుంచి -1. ఆ లోపల ఎక్స్ వాల్యూస్ ఏమన్నా సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ప్రెషన్లో మొత్తం ఆ వాల్యూ అంతా నెగిటివ్ అయిపోతుంది, లేకపోతే =0 అయిపోతుంది. సో 2 కేసెస్ చూద్దాం. ఫర్ x² + 4x + 3 > 0 ఏం పెట్టుకుంటాం, x² అది పాజిటివ్ పెట్టుకుంటాం, మాడ్యులస్ ఉండే వాల్యూస్ అంతా. సో x² + 4x + 3 + 2x + 5 = 0. x² + 6x + 8 = 0. x² + 2x + 4x + 8 = 0. దాని ఫ్యాక్టర్స్ డివైడ్ చేస్తే x కామన్ తీసి x + 2 + 4 కామన్ తీస్తే x + 2 = 0. x + 2 × x + 4 = 0 వస్తుంది. x = -4, -2. ఇక్కడ 2 వచ్చినాయి కదా, -4 అనేది -2 అనేది. మనకి ఎక్స్ వాల్యూ ఈ ఎక్స్ప్రెషన్ పాజిటివ్లో ఉన్నప్పుడు ఎక్స్ వాల్యూ ఏమేమి వచ్చినాయి, -∞, -3 యూనియన్ -1, ∞ వచ్చింది. సో ఆ రేంజ్లో ఉన్నాయా ఈ 2 వాల్యూస్ చూసుకోవాలి. ఫస్ట్ -4 అనేది ఉంది, -∞, -3 అనే రేంజ్ దాంట్లో -4 ఉంది. కానీ -2 అనేది అక్కడ లేదు ఎక్స్ యొక్క రేంజ్. సో అది రూట్ కింద కన్సిడర్ చేయము, అది రియల్ రూట్ అయ్యింది. వాళ్ళ క్వశ్చన్లో రియల్ మాత్రమే అడిగినారు కాబట్టి -4 ఒకటి తీసుకుందాం దీంట్లో నుంచి. నెక్స్ట్ ఫర్ ఎక్స్ప్రెషన్ x² + 4x + 3 < > 0. < <= 0కి దాని యొక్క రేంజ్ ఎక్స్ యొక్క రేంజ్ -3, -1. x బిలాంగ్స్ టు -3, -1 అంటాం. సో ఎక్స్ప్రెషన్ అంటే మైనస్తో మల్టిప్లై చేద్దాం. -x² - 4x - 3 + 2x + 5 = 0. x² + 2x - 2 = 0 వస్తుంది. ఫైనల్గా x యొక్క రూట్స్ కనుక్కుంటే
-2 ప్లస్ మైనస్ రూట్ ఓవర్ 4 ఇంటూ -2/2 ఎక్స్ ఈక్వల్స్ టు -1 ప్లస్ మైనస్ రూట్ 3 ఎక్స్ ఈక్వల్స్ టు -1 ప్లస్ రూట్ 3 -1 మైనస్ రూట్ 3 ఇక్కడ కూడా 2 రూట్స్ వచ్చినాయి. దీంట్లో మనం ఏం తీసుకుందాం, ఫస్ట్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు తీసుకుందాం. ఆ ఎక్స్ప్రెషన్ ఎక్కడైతే నెగిటివ్ వస్తుందో అంటే -3, -1 ఆ మధ్యలో ఉండేటివి మాత్రం మనం కన్సిడర్ చేయాలి ఇప్పుడు ఎక్స్ వాల్యూస్ అనేటివి. ఇక్కడ -1 ప్లస్ రూట్ 3 అనేది ఎక్కువ అవుతుంది, అంటే పాజిటివ్ వాల్యూలో వచ్చిండే అది రేంజ్లో ఉండేది ఎక్స్ వాల్యూ. అది -1 మైనస్ రూట్ 3 అనేది -3కి -1కి మధ్యలో వస్తుంది. సో అది మాత్రమే తీసుకుంటాం, మిగతాది వదిలేస్తాం. ఫైనల్గా మనకి ఏమేమి వచ్చినాయి, ఎక్స్ ఈక్వల్స్ టు -4, ఎక్స్ ఈక్వల్స్ టు -1 మైనస్ రూట్ 3. సో ఆ రెండు ఎక్కడ ఉన్నాయి, సెకండ్ ఆప్షన్లో ఉన్నాయి. దెర్ఫోర్ ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. సో ఈ విధంగా సింప్లిఫై చేసుకొని అర్థం చేసుకొని చేయాలి మనం ఆన్సర్ అనేది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ ఎక్స్ సాటిస్ఫైస్ mod x-1 ప్లస్ mod x-2 ప్లస్ mod x-3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్స్ టు 6, దెన్ ఎక్స్ యొక్క రేంజ్ ఏమవుతుంది అన్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్లో ఎక్స్ యొక్క రేంజ్ కనుక్కోవాలా. ఎప్పటికి ఈ ఈక్వేషన్లో ఎక్స్ వాల్యూస్ ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తే అది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 అయిందలా. ఏ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 అవుతుంది అది మనం కనుక్కోవాలి. అంటే ఎక్స్ యొక్క రేంజ్ మనం కనుక్కోవాలి, ఎంత నుంచి ఎంత లోపల సబ్స్టిట్యూట్ చేస్తే అవుతుంది అని. సో వీడియోని పాస్ చేసి మళ్ళీ రండి. గివెన్ mod x-1 ప్లస్ mod x-2 ప్లస్ mod x-3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ క్రిటికల్ పాయింట్స్ అనేటివి ఏంటివి, 1 అనేది, 2 అనేది, 3 అనేది, ఆ 3 పాయింట్స్ని గ్రాఫ్లో తీసుకుందాం, నెంబర్ లైన్లో 4 కండిషన్స్గా తీసుకుందాం. ఎప్పుడంటే ఎక్స్ అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 3 అంటే 3 కంటే ఎక్కువ అయిందల్లా, 2కి 3కి మధ్యలో ఎక్స్ వాల్యూ ఉంటే అది అవుతుందా లేదా, 6 అనేది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 6 అనేది. అలాగే 1కి 2కి మధ్యలో ఉండేది, 1 కంటే తక్కువ ఉండేది. అట్లా 4 కేసెస్ తీసుకుందాం. ఫస్ట్ కేస్ ఫర్ ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 3 తీసుకుంటే 3 కంటే ఎక్కువ అయిందల్లా ఎక్స్ వాల్యూ అనేది. అప్పుడు ఏమేమి పాజిటివ్ అయితే ఏమేమి నెగిటివ్ అయితే చూద్దాం. ఒకవేళ ఎక్స్ వాల్యూ అనేది 3 కంటే ఎక్కువ అయితే మనకి mod x-1 అనేది పాజిటివ్ టర్మ్ అవుతుంది, mod x-2 అనేది పాజిటివ్ అవుతుంది, mod x-3 అనేది పాజిటివ్. అన్నిటికీ పాజిటివ్ పెట్టుకొని గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 పెట్టుకుంటాం. 3x-6 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 అవుతుంది. 3x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 12, x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4. సో మనకి ఒకటి వచ్చింది వాల్యూ, ఎక్స్ ఈజ్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4 అని కండిషన్. ఇది అట్లే నోట్ చేసుకుందాం. నెక్స్ట్ కేస్ 2. కేస్ 2లో ఏమేమి పెట్టుకోవాలా, 2కి 3కి ఆ మధ్యలో ఎక్స్ వాల్యూస్ దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే సో x-1 ప్లస్ x-2 మైనస్ x-3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ ఎక్స్ప్రెషన్స్ మనం ఇక్కడ మైనస్ పెట్టుకుందాం థర్డ్ టర్మ్కి ముందర, ఎందుకంటే 2కి 3కి 2.5 అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో, 2.5 మైనస్ 3 అనేది నెగిటివ్ అవుతుంది. సో మనం నెగిటివ్ అని పెట్టుకుంటాం అక్కడ. సో x-3 ప్లస్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. సో ఇది నోట్ చేసుకుందాం, లాస్ట్లో వద్దాం ఇవన్నీ లాస్ట్ కండిషన్స్. ఫర్ కేస్ 3, 1కి 2కి మధ్యలో వచ్చే వాల్యూస్ అనేటివి సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది ఎక్స్ప్రెషన్, x-1 పాజిటివ్ అవుతుంది, x-2కి నెగిటివ్ వస్తుంది, ఎందుకంటే చిన్న నెంబర్ నుంచి మైనస్ చేస్తే నెగిటివ్ కదా. x-3 కూడా నెగిటివ్ వస్తుంది, అది గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ x-1 మైనస్ x+2 మైనస్ x+3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 వస్తుంది. -x+4 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6, x లెస్ దాన్ ఈక్వల్స్ టు -2. సో ఈ కండిషన్ నోట్ చేసుకుందాం. కేస్ 4 చూద్దాం. కేస్ 4 ఏంది, ఎక్స్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు 1 కంటే తక్కువ. లాస్ట్ థింగ్ 1 కంటే తక్కువది అంటే 0 సబ్స్టిట్యూట్ చేసినాం అనుకో అన్ని నెగిటివ్ వాల్యూస్ అయిపోతాయి. సో మాడ్లెస్లో ఉండేటివన్నీ నెగిటివ్ పెట్టుకుంటాం. -x-1 మైనస్ x-2 మైనస్ x-3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6, -3x + 6 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6, -x గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 0 అవుతుంది, x లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో మనకి 4 కండిషన్స్ వచ్చినాయి కదా 4 కేసెస్ నుంచి, అవి 4 రాసుకుంటాం. దాని ప్రకారం ఎక్స్ యొక్క రేంజ్ మనం ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో ఆ రేంజ్లో ఉండే వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేస్తేనే
మనకి ఫైనల్గా మాడ్ x మైనస్ 1 ప్లస్ మాడ్ x మైనస్ 2 ప్లస్ మాడ్ x మైనస్ 3 గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6 అని సాటిస్ఫై అవుతుంది. ఆ రేంజ్లో లేనివి ఏమైనా సబ్స్టిట్యూట్ చేస్తే సాటిస్ఫై కాదు. మనకు అడిగిండేది కూడా అదే ఎక్స్ సాటిస్ఫైడ్ అన్నారు. సో ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు -2 అది రాసుకుందాం. దాంట్లో చూద్దాం గ్రాఫ్లో ఎక్స్ లెస్ దాన్ ఈక్వల్స్ టు 0 ఇట్లా వస్తుంది. ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 4కి ఇది, ఎక్స్ గ్రేటర్ దాన్ ఈక్వల్స్ టు 6. ఫైనల్గా 0 కంటే తక్కువ ఉండేటివన్నీ ఈ గ్రాఫ్లో మనకు తెలుస్తుంది. 0 కంటే తక్కువ ఉండే వాల్యూస్ అన్నీ వస్తాయి. అది కాక 4 కంటే ఎక్కువ ఉండే వాల్యూస్ అన్నీ మనం పెట్టుకోవచ్చు ఎక్స్ ప్లేస్లో. అంటే 0 to 4 ఆ మధ్యలో ఉండేటివి మనం పెట్టుకోకూడదు. ఆ మధ్యలో ఉండే వాల్యూస్ పెట్టుకుంటే మనకి ఈక్వేషన్ అనేది సాటిస్ఫై కాదు. ఆ మాడ్ ఉన్నాయి కదా అవన్నీ ప్లస్ చేస్తే గ్రేటర్ దాన్ ఈక్వల్స్ 6 రాదు. సో ఇది ఆప్షన్స్లో ఎక్కడ ఉన్నాయి? 0 కంటే తక్కువ ఉండాలా, 4 కంటే ఎక్కువ ఉండాలా? ఆప్షన్ 3లో ఉన్నాయి. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x⁴ ప్లస్ x⁴ -2 ఈక్వల్స్ టు 0 ఈజ్ అన్నారు. సో ఈ వీడియో చాలా సింపులే. ఫస్ట్ మీరు పాస్ చేసి సాల్వ్ చేయండి, దాని తర్వాత దీంట్లోకి రండి. ఈజీ ఇది. సో చూద్దాం. గివెన్ x⁴ ప్లస్ x⁴ -2 ఈక్వల్స్ టు 0. లెట్ t ఈక్వల్స్ టు x⁴ పెట్టుకుంటాం. సరే రెండు దాంట్లోనూ కామన్గా ఉంది కదా, ఫస్ట్ టర్మ్లోను సెకండ్ టర్మ్లోను x⁴ అనేది t² ప్లస్ t - 2 ఈక్వల్స్ టు 0, t² - t ప్లస్ 2t - 2 ఈక్వల్స్ టు 0, t కామన్ తీస్తే t - 1 ప్లస్ 2 కామన్ తీస్తే t - 1 ఈక్వల్స్ టు 0, x - 1 ఇంటూ x - 2 ఈక్వల్స్ టు 0 వస్తుంది లాస్ట్కి. t ఈక్వల్స్ టు 1, -2 అనేటివి రూట్స్ వస్తాయి. t అంటే ఏంది? x⁴ ఈక్వల్స్ టు 1 అని పెట్టుకుంటాం, x ఈక్వల్స్ టు 1 వస్తుంది. ఇంకోటి x⁴ ఈక్వల్స్ టు -2 పెట్టుకుంటే x ఈక్వల్స్ టు -2 హోల్ క్యూబ్ అవుతుంది, x ఈక్వల్స్ టు -8 అవుతుంది. సో 1, -8 అనేటివి మనకి రూట్స్ వస్తాయి. వాళ్ళు అడిగినది నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్స్. నెంబర్ ఆఫ్ సొల్యూషన్స్ ఎన్ని? 2 వచ్చినాయి కాబట్టి సో 2 ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ y ఈక్వల్స్ టు 2 ప్లస్ 1/4 ప్లస్ 1/4 ప్లస్ 1/4 అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ దెన్ అన్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఈ క్వశ్చన్ చూసి కన్ఫ్యూజ్ కాదండి. ఇది చాలా అంటే చాలా సింపుల్. సో ఫస్ట్ మీరు వీడియోని పాస్ చేసి మీరు ఒక్కసారి ట్రై చేయండి, దాని తర్వాత రండి చూద్దాం. సో గివెన్ వాళ్ళు ఇచ్చినది రాసుకుంటాం. y ఈక్వల్స్ టు 2 ప్లస్ 1/4 ప్లస్ 1/4 అట్లా ఇన్ఫినిటీ టైమ్స్ వరకు వచ్చింది కదా. ఈ 2 అనేది కొంచెం ఆడుగా ఉంది, మిగతా అంతా సేమ్ ఒకదాని తర్వాత ఒకటి ఒకదాని తర్వాత ఒకటి అట్లా కింద వచ్చింది. సో 2ని ఈ పక్క పంపించుకుందాం ఫస్ట్. y - 2 ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/4 ప్లస్ అండ్ సో ఆన్ ఇన్ఫినిటీ. మీద ఒకటి పైన గమనిస్తే y - 2 ఈక్వల్స్ టు 1/4 ప్లస్ 1/4 అది ఉంది కదా. సో దీని ప్లేస్లో మళ్ళీ y - 2నే సబ్స్టిట్యూట్ చేయొచ్చు కదా. అంటే y - 2 ఈక్వల్స్ టు 1/4 ప్లస్ y - 2, మరి అదే టర్మే దాని ప్లేస్లో వస్తుంది. సో ఈక్వేషన్ ఏమవుతుందంటే y - 2 ఈక్వల్స్ టు 1/y + 2 అవుతుంది. y - 2 ఇంటూ y + 2 ఈక్వల్స్ టు 1, y² - 2² ఈక్వల్స్ టు 1 అవుతుంది, y² ఈక్వల్స్ టు 5, y ఈక్వల్స్ టు √5 అవుతుంది. సో ఆప్షన్ 4 అనేది కరెక్ట్. చూడండి, ఇది చూసే కన్ఫ్యూజింగ్గా ఉంది కానీ చాలా అంటే చాలా సింపుల్. ఇది మనం జస్ట్ అర్థం చేసుకోవాలంటే సేమ్ ఉండే టర్మ్స్ని మళ్ళీ దానిలాగే రిప్రజెంట్ చేయొచ్చు. అంటే y - 2నే మనం సబ్స్టిట్యూట్ చేసినాం దాంట్లో. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఎన్ని ఇచ్చినా కానీ ఈ ప్రాసెస్లోనే చేయాలి మనం, సింపుల్గా అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. లెట్ f(x) ఈక్వల్స్ టు x² - 3x + 4, ద వాల్యూస్ ఆఫ్ ద x విచ్ సాటిస్ఫైస్ f(1) ప్లస్ f(x) ఈక్వల్స్ టు f(1) ఇంటూ f(x) ఈజ్ అన్నారు. ఏం లేదు ఫ్రెండ్స్, ఇక్కడ f(x) అని ఇచ్చినారు, x² - 3x + 4 అని. దాని x యొక్క వాల్యూస్ కనుక్కోవాలా. దేనికి? ఇంకో ఎక్స్ప్రెషన్, ఇంకో కండిషన్ ఇచ్చినారు, f(1) ప్లస్ f(x) ఈక్వల్స్ టు f(1) ఇంటూ f(x) అని. ఆ కండిషన్కి చేస్తే ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తుంది. ఆ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ యొక్క x వాల్యూస్ కనుక్కోవాలి మళ్ళీ మనం. సో వీడియోని పాస్ చేసి మీరు ట్రై చేయండి. గివెన్ f(x) ఈక్వల్స్ టు x² - 3x + 4 అది.
ఎఫ్ ఆఫ్ 1 అంటే ఏంది, 1² మైనస్ 3 ఇంటూ 1 ప్లస్ 4 దట్ ఈక్వల్స్ టు 2 అవుతుంది. ఎఫ్ ఆఫ్ 1 వాల్యూ మనకి 2 వచ్చింది. ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే x² మైనస్ 3x ప్లస్ 4. ఆ రెండు వాళ్ళు ఇచ్చిన కండిషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. ఎఫ్ ఆఫ్ 1 ప్లస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్స్ టు ఎఫ్ ఆఫ్ 1 ఇంటూ ఎఫ్ ఆఫ్ ఎక్స్లో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో 2 ప్లస్ x² మైనస్ 3x ప్లస్ 4 ఈక్వల్స్ టు 2 ఇంటూ x² మైనస్ 3x ప్లస్ 4. అవి ఈక్వేషన్ సాల్వ్ చేస్తే x² మైనస్ 3x ప్లస్ 6 ఈక్వల్స్ టు 2x² మైనస్ 6x ప్లస్ 8. x² ప్లస్ మైనస్ 3x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0 వస్తుంది. సో ఫ్యాక్టర్స్ కనుక్కుంటే x² మైనస్ x మైనస్ 2x ప్లస్ 4 ఈక్వల్స్ టు 0. x కామన్ తీస్తే x మైనస్ 2 మైనస్ 1 కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. x మైనస్ 2 ఇంటూ x మైనస్ 1 ఈక్వల్స్ టు 0. ఫైనల్గా మనకి x ఈక్వల్స్ టు 1,2 అని ఆన్సర్స్ వచ్చినాయి. దానికి రూట్స్ 1,2. ఇది ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్లో ఉంది. దెర్ఫోర్ ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. సో చూడండి, చాలా సింపుల్ ప్రాబ్లం. ఇట్లాంటివి కూడా మన టైం బాగుంటే అడగచ్చు ఒకసారి ఈ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ నుంచి. నెక్స్ట్ 41 క్వశ్చన్ చూద్దాం. ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో సొల్యూషన్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x² మైనస్ 5x మైనస్ సిగ్నమ్ ఆఫ్ x ఇంటూ 6 ఈక్వల్స్ టు 0 ఈజ్ అన్నారు. సో ఏం లేదు ఫ్రెండ్స్, ఈ ఈక్వేషన్కి నెంబర్ ఆఫ్ నాన్ జీరో సొల్యూషన్స్ ఎన్ని వస్తాయో మనం కనుక్కోవాలి. సో ఇది ఫస్ట్ క్వశ్చన్ చేసినాం కదా, దానికి కొంచెం సిమిలర్గా ఉంటుంది. సో ఒకసారి ట్రై చేయండి. ఫస్ట్ ట్రై చేసే కంటే ముందు సిగ్నమ్ ఒక ఫంక్షన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. గివెన్ x² మైనస్ 5x మైనస్ సిగ్నమ్ ఆఫ్ x ఇంటూ 6 ఈక్వల్స్ టు 0 అన్నారు కదా. సిగ్నమ్ ఎక్స్ అనేది ఎప్పుడెప్పుడు పాజిటివ్ వాల్యూస్ అవుతాయి, ఎప్పుడెప్పుడు నెగిటివ్ వాల్యూస్ అవుతాయో చూద్దాం. అంటే సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ యొక్క వాల్యూస్ 1, 0, -1 ఆ మూడే ఉంటాయి. సో 1 ఎప్పుడైతుంది, ఎక్స్ గ్రేటర్ దాన్ 0 ఉన్నప్పుడు 1 అవుతుంది సిగ్నమ్ ఎక్స్ యొక్క వాల్యూ. 0 ఎప్పుడైతుంది, x ఈక్వల్స్ టు 0 అయితే ఆ ఈక్వేషన్లో ఉండే x వాల్యూ ఈక్వల్స్ టు 0 అప్పుడు 0 అవుతుంది. -1 ఎప్పుడైతుంది, x లెస్ దెన్ 0 ఉన్నప్పుడు. సో దీన్ని బట్టి వస్తే సిగ్నమ్ ఆఫ్ ఎక్స్ పాజిటివ్ ఒకసారి తీసుకుంటాము, నెగిటివ్ ఒకసారి తీసుకుంటాము, సపరేట్గా చేస్తాం. సో వాళ్ళ నెంబర్ ఆఫ్ నాన్ జీరో సొల్యూషన్స్ అన్నారు కదా, x ఈక్వల్స్ టు 0 వచ్చిన కండిషన్ తీసుకోం, ఎందుకంటే నాన్ జీరో సొల్యూషన్స్ కావాలి మనకి. సో x గ్రేటర్ దాన్ 0, అప్పుడు సిగ్నమ్ ఎక్స్ యొక్క వాల్యూ 1 అయిపోతుంది. 1 సబ్స్టిట్యూట్ చేస్తాం ఆ ఈక్వేషన్లోకి సిగ్నమ్ ఎక్స్ ప్లేస్లో. x² మైనస్ 5x మైనస్ 6 ఈక్వల్స్ టు 0 అవుతుంది. x² ప్లస్ x మైనస్ 6x మైనస్ 6 ఈక్వల్స్ టు 0. x కామన్ తీస్తే x ప్లస్ 1 మైనస్ 6 కామన్ తీస్తే x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. x మైనస్ 6 ఇంటూ x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0 అవుతుంది. సో మనము x గ్రేటర్ దాన్ 0 కదా ఈ కండిషన్స్ తీసుకునేది. x వాల్యూస్ కూడా మనకు గ్రేటర్ దాన్ 0 అనేది అలా రూట్స్ అనేటివి. ఇక్కడ మనకు రూట్స్ ఏమొచ్చినాయి, 6, -1 వచ్చినాయి. సో 6 అనేది కన్సిడర్ చేయొచ్చు, ఎందుకంటే x గ్రేటర్ దాన్ 0 ఉంది. -1 అనేది లెస్ దాన్ 0 కదా, సో అది తీసుకోము. సో x ఈక్వల్స్ టు 6 మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ ఫర్ x లెస్ దాన్ 0 సిగ్నమ్ ఆఫ్ x వాల్యూ ఏమవుతుంది, -1 అవుతుంది. సో -1 సబ్స్టిట్యూట్ చేసుకుంటాం పైన చిన్న ఈక్వేషన్లో. x² మైనస్ 5x ప్లస్ 6 ఈక్వల్స్ 0. x² మైనస్ 2x మైనస్ 3x మైనస్ 6 ఈక్వల్స్ టు 0. x కామన్ తీస్తే x మైనస్ 2 మైనస్ 3 కామన్ తీస్తే x మైనస్ 2 ఈక్వల్స్ టు 0. x మైనస్ 3 ఇంటూ x మైనస్ 2 ఈక్వల్స్ టు 0 వస్తుంది. అప్పుడు x ఈక్వల్స్ టు 2, 3. ఇక్కడ మనము x లెస్ దెన్ 0కి తీసుకుందాం కండిషన్ అనేది. సో x వాల్యూస్ మనకి లెస్ దెన్ 0నే అయిండల్లా, గ్రేటర్ దాన్ 0 వస్తే కన్సిడర్ చేయమన్నమాట. ఇక్కడ x వాల్యూస్ 2, 3 వచ్చినాయి, అవి రెండు గ్రేటర్ దాన్ 0. సో ఆ రెండు తీసుకోం, ఆ రెండు రియల్ రూట్స్ కాదు. సో ఫైనల్గా x ఈక్వల్స్ టు 6 అనేది మనకి వచ్చిన సొల్యూషన్. సో ద నెంబర్ ఆఫ్ నాన్ జీరో సొల్యూషన్స్ ఆర్ 1. ఇది దానికి ఆన్సర్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియోలో ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ బై లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.